టీఆర్ఎస్ వాళ్ళు మేము ఫామ్ చేస్తున్నాము వాళ్ళకి రావు సీట్లు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు దిక్కు మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అంటారు. ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? హంగ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎవరు హంగ్ వస్తుందని అది రాదు ఇది రాదు, హంగ్ వస్తుంది. అచ్చా మన కేసీఆర్ సార్ గంటల సేపు లెక్చర్ ఇచ్చిండు, అందరూ కూర్చోబెట్టి ఏదో వీడియోలు చూపించిండు 3 గంటల సేపు. అది నిజమా? ఎమ్మెల్యేలు నలుగురితో ఎవరితో చూపించిండు, ఏమో మాట్లాడుతున్నాం. అమిత్ షా గురించి కూడా మాట్లాడిండు. కొద్దిగంత నిజం ఉన్నది, ఇంతంత అబద్ధం ఉన్నది. కొద్దిగా నిజం ఉంది. కొద్ది నిజమైంది చెప్పండి. కొద్దిగా నిజం వల్ల ఆ 4 ఎమ్మెల్యేలు పోతామనుకున్నది నిజం. ఆ, కేసీఆర్ గారికి దొరికిపోయింది నిజం. అచ్చా అట్లా కేసీఆర్ గారు దాన్ని బయటికి ఆ రకంగా నా ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నారు, నా ప్రభుత్వాన్ని గులగొట్టాలనుకుంటున్నారు అని ఈ పోదామనుకున్న వాళ్ళ ఎవిడెన్స్ పక్కా దొరికింది కాబట్టి ఆ ప్రూఫ్స్ తోటి వీళ్ళని అప్రూవర్స్గా పక్కకు గుసబెట్టుకొని మొత్తం అదంతా రెడీ చేసి దాన్ని క్రియేట్ చేసి మొత్తం అట్లా బయటికి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అందరిని చూపించేసిండు. సెంట్రల్ లో కూడా మీడియాలో బయట పెట్టేసినట్టు. కేసీఆర్ గారు ఫక్త్ రాజకీయ నాయకుడు కదా, డెఫినెట్ గా దాన్ని రాజకీయంగా వాడుకుంటారు కదా. మరి అలాంటప్పుడు టీఆర్ఎస్ పార్టీలో బయట పార్టీ ఎమ్మెల్యేలు కూడా లాక్కుడు కదా, మరి దాని గురించి ఏంటి పరిస్థితి? అదే కదా ఇప్పుడు బయట అందరు మాట్లాడుకునేది. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, మొత్తుకుంటున్నారు, నా ప్రభుత్వం గూలగొడుతుంది, బీజేపీ నా ఎమ్మెల్యేలను ఎత్తుకపోతున్నారు అని. మరి అంతకుముందు మీరు ఎంతమందిని గుంజుకపోయినరు, ఎంతమందిని ఎత్తుకపోయినరు అనేది తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు, వివిధ పార్టీల నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఆయన చేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడు ఒక రకంగా ఉంటుందా అనేది ఎవరికి కానీ తన వరకు వచ్చేంత వరకు తెలియదు కదా అని మాట్లాడుకుంటున్నారు బయట. అచ్చా ఇంకోటి మేడం, మునుగోడు ఎలక్షన్స్ ముందు ఆ ఈడీ వాళ్ళని అందరినీ రాజకీయ నాయకుల మీద వదిలేండ్రు, కవితను అరెస్ట్ చేస్తా అన్నట్టుగా అన్నారు. ఇదంతా ఎందుకన్నారు బీజేపీ గవర్నమెంట్ అంటే ఈయనను భయపెట్టేయనికి అన్నారు అన్నట్టుగా అనుకున్నారు. అప్పుడు మేము మునుగోడులో భయపెట్టి చేద్దామని చెప్పేసి ఈయన ఏం చేసిండు, చాలుగా ఎలక్షన్ అయిపోయినాక ఇగో మీ 4 ఉన్నారు, ఈ 4 మాకు దొరికిండ్రు, ఈ ఎవిడెన్స్తో సహా దొరికిందని సెంట్రల్ గవర్నమెంట్కి రాబోయే ఎలక్షన్లో మోడీ సార్కి భయపెట్టిద్దామని చెప్పి ఈయన చేస్తుండ్రు. టిట్ ఫర్ టాట్ అంటారు కదా అట్లా, అది కరెక్టా మేడం? టిట్ ఫర్ టాట్ కరెక్టే కదండి. అది ఈయనకు భయపెట్టిస్తుంది, ఈయనకు భయపెట్టిస్తుంది, ఇద్దరు కలిసి డ్రామాలు చేస్తుండ్రా ఎట్లా? డ్రామానే ఏం కాదు, నిజమే. నువ్వు నన్ను ఇబ్బంది పెడితే నేను ఇబ్బంది పెడతా, నేను ఇబ్బంది పెడితే నేను ఇబ్బంది పెడతా అనే టైప్లో ఒకరికొకరు ఎవరికి దొరికిన ఎవిడెన్స్లతోటి వాళ్ళు ఒకరినొకరు లొంగ తీసుకునే విధంగా భయపెట్టే విధంగా చేసుకుంటారు. లాస్ట్కి ఎవరు గెలుస్తారు మేడం క్లైమాక్స్ లో? చూడాలి మనం. మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చేది కొంచెం మారేట్ అనిపిస్తుంది మేడం, దేనికి కారణం ఏంటి? లేదండి, మాటలో కావచ్చు. నో నేను ఎప్పుడు మారానండి, నాకు మారాల్సిన అవసరము లేదు. నేను ఎప్పుడు మాట్లాడాను, నేను ఎప్పుడు ఇట్లాగే ఉంటాను, ప్రజల పక్షాన్నే ఉంటా, నిజాన్ని నిర్భయంగా చెప్తా. నేను ఎవరికి భయపడేదాన్ని కాదు, భయపడాల్సిన అవసరం నాకు లేదు. నేను భయపడేటట్టు తప్పు చెయ్యలేదు, చెయ్యను కూడా. మొత్తం చెప్పేసి సినిమాంతా చెప్పేసింది ఒక మాట, రామాయణం కట్టేది కొట్టేది ఇచ్చినట్టుగా మొత్తం చెప్పేసిన. కాదు మేడం, ఇంకోటి మీకు ఫామ్ హౌస్ తీసుకోలేదు ఇంతవరకు? నేనేం చెప్తున్నానండి, మీ నాన్నగారు ఉన్నప్పుడు, మా నాన్నగారు ఉన్నప్పుడైనా టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయకముందైనా ఎవరికి కనీసం హైదరాబాద్లో కానీ డిస్టిక్లో కానీ మా బంధువులకి ఎవరికి 100 గజాలు దిక్కులేని రోజుల్లో నేను 1200 గజాల ఇంట్లో ఉన్నానండి. నాకు అప్పటికే పెద్ద గెస్ట్ హౌస్, నాకు అన్నీ ఉన్నాయి అప్పటికే. ఎప్పుడైతే 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఈ ఫామ్ హౌస్ అనే పదం వాడుకలకు వచ్చింది, స్టైల్గా ఫామ్ హౌస్, దాని ఫామ్ హౌస్ అనేది వాడుకొచ్చింది. అంతకుముందే అందరికీ అన్నీ ఉన్నాయి, అంతకుముందే నాకు కూడా 100 ఎకరాలు ఉన్నాయి కరీంనగర్లో. ఉన్నదండి సొంతం. 100 అంటే 100 లేదు, కొంచెం తక్కువ. సొంతమేనండి. అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది, బోత్ సైడ్ సొంతం అండి. నేను ఇప్పుడు ఆయన అడిగిన దాంట్లో, సత్యాన్ని అడిగిన దాంట్లో తప్పేం లేదు. టీఆర్ఎస్ వాళ్ళు దోసుకున్న ఫామ్ హౌజులు కాబట్టి, దోసుకున్న సొమ్ములు, దోసుకున్న భూములు కాబట్టి నాది కూడా అట్లా నేను అనుకుంటున్నామో. నేను దోసుకోలేదు, నాకు 2014 ముందే అన్ని ఉన్నాయని నేను చెప్తాను. కరీంనగర్లో కాదు, కరీంనగర్ దగ్గర ఊరు ఉంటుంది, ఆ ఊర్లో ఉంటది. 100కు తక్కువ ఇప్పుడు లేదండి, కొంచెం తీసేస్తున్నాం. తీయాలంటే రాజకీయాలు ఉన్నాం కాబట్టి తీయాల్సి వస్తుంది. ఖర్చులు అవుతాయి కదా అన్ని. వాట్ ఇస్ ద స్టూపిడ్ క్వశ్చన్ యు ఆర్ ఆస్కింగ్? యు ఆర్ డిస్టర్బింగ్ ఎ లాట్ కదా మేడం. రాజకీయ నాయకులు ఎవరైనా సొంత డబ్బులు పెడుతున్నారా? పెట్టే వాళ్ళు కూడా ఉన్నారండి. పెట్టే వాళ్ళు వెలుగులకు రారు. ఇట్లా ఒక అద్భుతం చేస్తాము అని ఇట్లా మభ్యపెట్టే వాళ్ళే ప్రజలకు కనబడుతున్నారు. దోసుకునే వాళ్ళు ప్రజలకు కనబడుతున్నారు. మభ్యపెట్టి దోసుకునే వాళ్ళు ప్రజలు. నిజంగా ఆస్తులు అమ్ముకొని ప్రజల పక్షాన ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు.
కానీ వాళ్ళని ఎవరు గుర్తించరు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఫామ్ హౌస్ ఉన్నాయా? రేవంత్ రెడ్డికి ఉందా ఫామ్ హౌస్? రేవంత్ అన్నని అడగాలండి. కాదు, పార్టీలు ఉన్నారు కదా మీరు, అందుకని అడుగుతున్నారు. నేను ఇప్పుడు లేదు కదండి, ఇప్పుడు లేదు, అప్పట్లో ఉన్నప్పుడు ఉన్నాను. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఫామ్ హౌస్ ఉందా? ఆల్మోస్ట్ నేనేం చెప్తున్నాను, ఫామ్ హౌస్ అని పదం వాడుకలకి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక, కానీ అంతకుముందే కాంగ్రెస్ నాయకులు అందరికీ ల్యాండ్స్ ఉన్నాయి, అందులో వెళ్ళినప్పుడు రెస్ట్ తీసుకొని ఒక చిన్న గుడిసె లాంటివో ఇట్లాంటివో ఉంటుండే కావచ్చు. ఇప్పుడు దాన్ని ఫామ్ హౌస్ల కల్చర్ వచ్చేసింది. ఇప్పుడు మొన్న మునుగోడు 500 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంట మేడం, అవునా? దానికి ఒప్పుకుంటారా? దానికి మించైందా? మించయింది. ఇప్పుడు ఒక రీజన్కి దానికి ఒక సీట్ కోసం ఇంత అయిందంటే రేపు పొద్దున అసెంబ్లీ ఎలక్షన్లో బొచ్చడు ఉన్నాయి మొత్తం తెలంగాణ అంతా. ఎంత కావాలి అప్పుడు ఆ పార్టీ వాళ్ళకి? 1000 కోట్లు కావాలి. 1000 కోట్లు మరి ఎట్లా? ఈయనైతే ఈయన దగ్గర ఉండొచ్చు కదా. ఈయన దగ్గర ఉండడు ఏంది? టీఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతి ఏ నాయకుడు ఉన్నాడా? ఎక్కడ వెతికినా నేను మా కరీంనగర్ తీసుకెళ్తారండి, మా కరీంనగర్ చూపిస్తా. టీఆర్ఎస్ పార్టీలు ఉన్న చిన్న నాయకుడి నుంచి మంత్రి వరకు ఏ రకంగా అరాచకాలు చేస్తారు, ఏ రకంగా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తారు, ఏ రకంగా కబ్జాలు పెడతారు, ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తారు. మీరు రావాలా సత్యనా? నేను తీసుకెళ్తా. మొత్తం అందరూ అవినీతి చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్ కి అందరు పైసలు పెట్టుకుని కూర్చున్నారు. అందరు పెట్టుకున్నారు, వాళ్ళ అవినీతి చిట్టా అంతా కూడా నా దగ్గర ఇంత ఉంది. అందరు బయట పెడతారు మరి? పెడుతున్నాను కదా, 1 by 1 పెడుతున్నా కదా. ఇప్పుడు తొందరలో అతి తొందరలో కూడా పెట్టబోతున్నాం. 1000 కోట్ల కుంభకోణం పెట్టబోతున్నాం. ఇప్పుడు మీకు ఎమ్మెల్యే అవుతారా వారా అసలు ఫ్యూచర్లో? మీ ఫ్యూచర్లో ఎమ్మెల్యే ఒక మంత్రి కాదు, ఒక మా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించాలి కాబట్టి కరీంనగర్ ఎమ్మెల్యే కావాలి. ఆ దిశగా నేను పని చేసుకుంటున్నా. మీరు ఎంత పైసలు జమ చేసిండ్రు మరి? నేను చెప్పాను కదా, నాకు ముందే ఉన్నాయని. కావాలంటే నా ముందున్న ఆస్తులేంది, ఇప్పుడున్న ఆస్తులేంది నేను చూపిస్తా. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మా కుటుంబ సభ్యులై కానివ్వండి, పార్టీ నాయకులై కానివ్వండి, పార్టీ ఉట్టక ముందు ఏముంది, ఇప్పుడు ఏముంది, ఎంతమంది వస్తారో బయటికి రమ్మనండి, నా దిస్తా వాళ్ళ దీమనండి, అప్పుడు తెలుస్తుంది. ఎందుకు చూపిస్తాం మేము? ఎందుకు చూపిస్తాం మేము అంటే చెప్తున్నాను కదా. కాదు, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బయట దిగాల్సిందే, డబ్బులు ఎందుకు కూడా ఖర్చు పెట్టాల్సిందే కదా. మిమ్మల్ని చూసి ఎవరు ఓటేయరు మామూలుగా. ఎందుకు వేయరండి? మామూలుగా ఇప్పుడు ఎందుకు వేయరు? మొన్న న్యూస్లో అయిందా, నేను 4000 బీజేపీ ఇచ్చినందుకు ఒకటినంట, వీళ్ళేమో 5000 ఇచ్చిరంట. ఒక్కొక్కరు న్యూస్లో అయిందా, నేను టీఆర్ఎస్లో ఒక 5,000 ఇచ్చిరంట, బీజేపీలో 4000 ఇచ్చిరంట. నా 5,000 ఇస్తారు, 4000 ఇచ్చారు, అందుకే మేము టీఆర్ఎస్ చేసినామంటారు చాలామంది. అట్లా మీరు ఏమి ఇవ్వకపోతే ఓటేస్తారా? మీకు ఏమి ఇవ్వకపోతే అంటే నేను ఏ రకంగా పని చేస్తా అనేది చెప్తా, వీలైతే చూపిస్తా, నన్ను ఆశీర్వదించమంట, అట్లా నేను అడుక్కుంటా. డెఫినెట్గా నాకు మద్దతు ఉంటుంది అనేది సంపూర్ణ విశ్వాసం. స్రవంతి ఎట్లా అడుక్కుందో, స్రవంతి మునుగోడు, నేను రమ్యారావు, నాది కరీంనగర్. పబ్లిక్ అందరు వేరే, పబ్లిక్ పలకడానికి పబ్లిక్ అందరు ఒకటి పదం, కానీ ఇక్కడ పబ్లిక్ అక్కడనే ఉంటారు. సపోర్ట్ ఉంది, మీకు అంత పాపులారిటీ ఉంటే ఇండిపెండెంట్ గా నిలబడచ్చు, గెలవచ్చు మీరు. మరి ఎందుకు నిలవలేకపోతున్నారు ఇండిపెండెంట్గా? మీ కరీంనగర్ అంత పాపులారిటీ ఉంటే? డెఫినెట్గా అండి, నేను ఒక పార్టీ తరఫున పోటీ చేస్తున్నా, రేపు ఇండిపెండెంట్గా చేస్తున్నా, ఏం చేస్తా అనేది భవిష్యత్తులో అతి తొందరలో మీరు చూడబోతారు కదా. నాకు అంత పాపులారిటీ లేదే మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. పాపులారిటీ ఉంది, పాపులారిటీ ఉంది, కానీ మీరు ఇండిపెండెంట్గా నిలబడితే గెలుస్తారా లేరా అన్నదే పాయింట్. ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడే అవసరం రాదనుకుంటా, పక్కా ఏదో ఒక పార్టీకి వెళ్ళి చేస్తా. ఒకవేళ అట్లా జరగని పక్షంలో డెఫినెట్గా మాత్రం పోటీ చేయడం మాత్రం మీ మనసులో ఏ పార్టీ ఉంది మీరు చూస్తారు కదా. మనసులో అయితే ఉంటుంది, ఈ పార్టీకి వెళ్తాను నేను. మనసులో ఉంది కానీ ఇప్పుడే బయటకి ఎట్లా చెప్తాను నేను? మీరే మనసులో ఉంది అంటే హిట్ టీవీ యాప్